విశ్రాంతి దినం ఎప్పుడు? చెప్పండి, ఎవరో చెప్తున్నారు. విశ్రాంతి శనివారం. అసలు యాక్చువల్గా విశ్రాంతి దినం శనివారం. మనం అంటే సడన్గా మీకు తెలియదు అని చెప్పను, సడన్గా నోరు జారి అట్లా వచ్చేస్తుంది. విశ్రాంతి దినం, ఈరోజు విశ్రాంతి దినం, మనం దేవుని విశ్రాంతి దినం మందిరానికి వెళ్ళలేదు. ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఇది విశ్రాంతి దినం సాటర్డే, శనివారం. వాక్యం ప్రకారం కూడా శనివారం విశ్రాంతి దినం. రైట్. ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటే ఇది పునరుత్థాన దినం. పునరుత్థాన దినం. పునరుత్థానం అని అంటే ఆయన తిరిగి లేచిన దినముగా మనం దీన్ని చూస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకత, పునరుత్థానానికి ప్రత్యేకత అండ్ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ప్రత్యేకత ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఏంటి అని అంటే లోకంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు, ఎంతోమంది మనుషులు, లోకాలను ఏలిన చక్రవర్తులు సహితం అందరూ మరణించినారు. ఎంతో మంచి లైఫ్ని వాళ్ళు అనుభవించినారు. లగ్జరీ అనొచ్చు ఇంగ్లీష్లో ఆ పదంని. లగ్జరీగా వాళ్ళ జీవితాన్ని గడిపి అనుభవించి అందరూ చచ్చిపోయినారు. కానీ చచ్చిపోయిన తర్వాత ఏ మనిషి కూడా మరలా తిరిగి లేవలే. సో లేచిన ఆయన యొక్క ప్రత్యేకత కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఈ రోజును నేనంట ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈరోజు సాతాను ఓడిపోయిన రోజు. ఆమేన్. ఈరోజు మరణము ఓడిపోయిన రోజు. ఆమేన్. ఈరోజు పాతాళమే సిగ్గుపడిన రోజు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ప్రత్యేకమైన దినాన్న ఈరోజు మనం ఉన్నాం. మీ అందరికి తెలుసు, ఎప్పుడు చెప్తున్నా అని అనుకోవడం కంటే దాంట్లోనే ఒక ప్రత్యేకంగా ఇంకొక విషయాన్ని చెప్తా. ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా గట్టిగా చెప్పాలి, ఎవరైనా. ప్రపంచాన్ని అలెగ్జాండర్ జయించిండు, కానీ అలెగ్జాండర్ ఒక దగ్గర ఓడిపోయాడు. దేని దగ్గర ఓడిపోయాడు? మరణం దగ్గర అలెగ్జాండర్ ఓడిపోయాడు. హల్లెలూయా. ప్రపంచమంతా జయించిండంట అలెగ్జాండర్. ఈవెన్ మన భారతదేశానికి కూడా అలెగ్జాండర్ వచ్చిండు, కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోండు. కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడంటే భారతదేశాన్ని కూడా కొంతవరకు ఆక్రమించుకున్నానే చెప్పచ్చు. పూర్తి ప్రపంచాన్ని ఆక్రమించుకొని పూర్తి ప్రపంచాన్ని జయించిన ఆయన ఒక్క దగ్గర ఓడిపోయిండంట. ఎక్కడ ఓడిపోయిండు ఆయన? మరణము దగ్గర ఆయన ఓడిపోయాడు. మరణం దగ్గర ఆయన ఓడిపోయినట్టుగా మనం చరిత్రను చూస్తాం. తీయండి మార్కు సువార్త, ఒకరు యోహాను సువార్త. యోహాను సువార్త 11వ అధ్యాయం అట్లా తీసిపెట్టండి. ఒక మాట చెప్తా. చాలా ప్రత్యేకత అండి. ఈ రోజుని మనుషులు ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తలేనని చెప్తలేను, కానీ దాని యొక్క గొప్పతనాన్ని మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం ఇటు చూడండి. అందరూ చనిపోయినారు, కానీ ఏ వ్యక్తి మరలా తిరిగి జన్మించినట్లుగా లేకపోతే తిరిగి లేచినట్లుగా చరిత్రలో. ఇందాక ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడినాం. ఒక సేవకుడు ఇట్లా చెప్తా, నేను విన్నా, చాలా చక్కగా అనిపించింది ఆ మాట. అలెగ్జాండర్ని ఏదైతే ఓడించిందో దాన్ని యేసుక్రీస్తు ఓడించిందంట. అర్థమైందా? అలెగ్జాండర్ని ఏది ఓడించిందో దాన్ని యేసుక్రీస్తు ఓడించిందంట. సో ఈ యేసుక్రీస్తు ఆటోమేటిక్గా ఎవరికంటే గొప్పోడు? ఈ ప్రపంచాన్ని ఏలిన రాజుల కంటే కూడా ఆయన గొప్పవాడు. అలెగ్జాండర్ని ఏది ఓడించింది? మరి మరణం ఆయనను ఓడించింది. మరణము నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు. మనుషులను గెలిచిండు, మనుషులను జయించిండు, కానీ మరణాన్ని జయించలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు మరణమును సహితం ఆయన జయించి తిరిగి లేచాడు. 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరంటే యేసుక్రీస్తు. చాలాసార్లు చెప్తున్నా, నేను లోకమునకు వెలుగును, ఉప్పును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేను జీవాహారమును, ఇది అది అని చెప్పిన ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తుండు? పునరుత్థానమును జీవమును నేనే. ఏంటి పునరుత్థానము? పునరుత్థానం అంటే
తిరిగి లేచే శక్తి కలిగిన వాడిని నేను. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిండా? మంచిగా వినండి, చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిండా? లేచిండు, రైట్. కానీ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిండు? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిండు? ముందే ఇచ్చిండు, కొన్ని నెలల క్రితమే ఇచ్చిండు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిండ్రు అంటే మీ ఫేస్లన్నీ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు మీకు డౌట్ పెట్టాడు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చిండంటే లాజర్ చచ్చిపోయిన తర్వాత 4వ రోజు వచ్చిండు. 3వ రోజు వచ్చిండా, 4వ రోజు వచ్చిండా? క్వశ్చన్ మార్కా? 4వ రోజు వచ్చిండా, 3వ రోజు వచ్చిండా? 4వ దినం వచ్చిండు అన్నారు. ఇప్పటికి చనిపోయి 3 దినాలు అవుతుంది అంటే మీరు విశ్వాసం ఉంచండి, తిరిగి ఆయన లేస్తాడు. అప్పుడు వాళ్ళ చెల్లి అన్నది, తిరిగి లేస్తారని మాకు కూడా తెలుసు, కానీ ఎప్పుడు లేస్తాడంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, అప్పుడు లేస్తారు వాళ్ళు. లేలే నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయిన తిరిగి లేస్తాడు, ఎందుకంటే నేను పునరుత్థానమును జీవమును అయ్యున్నాను కాబట్టి. ఈ సందర్భంలో చెప్తున్నాడు. కానీ చనిపోయినప్పుడు దానికంటే ముందే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఇప్పుడు నేను అనుకోండి, ఒక పోటీ జరిగింది, పోటీ తర్వాత నేను గెలిచిన తర్వాత నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చినాను అనుకోండి. ఏమని? నేను గెలుస్తారా, నాకు తెలుసు, ఇదెంత నాకు అని అంటే దానికి పెద్ద ప్రత్యేకత లేదు. గెలవక ముందే, పోటీలోనికి దిగక ముందే, పోటీ ఉందని అనౌన్స్ అయినప్పుడే నేను చెప్పగలగాలి ప్రజలతో, ఖచ్చితంగా నేను ఈ పోటీలో దిగి నేను ఖచ్చితంగా గెలుస్తానని. యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. మరణం వచ్చినప్పుడు, మరణాన్ని జయించిన తర్వాత చెప్పలే నేను పునరుత్థానమని. మరణము రాకముందే, అసలు ఆనవాలు ఆ దినాలు సమీపించకముందే ఆయన వేరే సందర్భంలో ఉన్నప్పుడు చెప్తున్నాను, పునరుత్థానమును జీవమును నేను నా యందు విశ్వాసం ఉంచితే మీరు తిరిగి లేస్తారు. ఎందుకు తిరిగి లేస్తారంటే ఆ తిరిగి లేచే శక్తి నా దగ్గర ఉంది కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా తిరిగి లేస్తారు. ఎంత ప్రత్యేకం కలిగిన వ్యక్తి కదా యేసుక్రీస్తు ప్రభు. ఏదో చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పలే నేను పునరుత్థాన శక్తి నాకుంది, నేనే పునరుత్థానం కలిగిన వాడిని అని. ముందే ఎప్పుడో చెప్పిన దాన్ని ఇప్పుడు జరిగింది అంటే ఆయనకు తెలుసు నేను చనిపోయినా తిరిగి నేను లేవగలను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఒక మాట నేను చూపించాలనుకుంటున్నా. మార్కు సువార్త ఈరోజు మన భాగంలోనికి వెళ్దాం. ఈరోజు కొరకు వెళ్దాం. ఈరోజు ఏం జరిగింది అసలు? ఇప్పటి వరకు పునరుత్థానం గురించి ఒక 2-3 విషయాలు చెప్పిన. ఈరోజు జరిగిన విషయం ఏంటిది అసలు? చరిత్రలో ఈరోజు జరిగిన విషయం మార్కు సువార్త 16వ అధ్యాయం. ఈరోజు మీన్స్ తెల్లవారుజామున జరిగిన సంఘటన గురించి మనం ధ్యానం. చాలామంది, నేను పొద్దున్న స్టేటస్ చూసినాను, చాలామంది ఉదయమే సంఘ ఆరాధనలు మొదలైనవి 4 గంటలకు 5 గంటలకు. బ్రదర్ మన దగ్గర ఎందుకు అట్లా మొదలు పెట్టరు అని అనుకుంటున్నారా? అయిపోయింది. ఎప్పుడు కూడుకున్నా ఆయనను అదే భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఏదో ఈరోజే ఉదయం లేచి తర్వాత మరలా వారమంతా 10 గంటలకు వచ్చి 9 గంటలకు వచ్చి అట్లా కాదు. సో ఏదో ఆచారంగా కాదు, కానీ మన హృదయపూర్తిగా దీన్ని చేయడానికి ప్రయత్నం. రైట్, 16వ అధ్యాయం 9వ వచనం. మొదట కనబడ్డాడు. చాలు, హల్లెలూయా. చాలా జాగ్రత్త అమ్మా. మెయిన్ అట్లీస్ట్ స్పెషల్గా స్త్రీలారా ఈరోజు మీరు ఈ వాక్యాన్ని వినండి. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. ఆదివారము ఏ రోజు? ఆయన లేచింది ఏ రోజు? ఆదివారము. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి మగ్దలేని మరియకు మొదట కనబడ్డారు. ఎవరికి మొదట కనబడ్డాడంట? గట్టిగా చెప్పాలి స్త్రీలారా. మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఈరోజు ఆ పేరు సరే, ఆ పర్సన్ అవసరం లేదు, ఆమె యొక్క జెండర్, ఆమె ఎవరు? ఒక స్త్రీకి కనబడ్డాడు యేసు ప్రభు మొట్టమొదటిగా. వినండి, చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో యేసు ప్రేమించే శిష్యులు కొంతమంది ఉన్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. అండ్ చివరి క్షణంలో సిలువను పట్టుకొని ఏడ్చుకుంటూ నిలబడ్డ యోహాను మరి ప్రత్యేకం. ఆయనకు కూడా కనబడలే అంట. ఎవరికి కనబడ్డాడంట? మగ్దలేని
మరియకు కనబడ్డాడంట. హల్లెలూయా. మగ్దలేని మరియకు కనబడ్డాడు. తిరిగి లేచిండు. తిరిగి లేవడంనే ఈరోజు మనం ఏమంటున్నాం? పునరుత్థానం అంటున్నాం. ఈ మాట చెప్పనివ్వండి నాకు. యేసు ప్రభు తిరిగి లేచిండు కాబట్టి పునరుత్థానం జీవం నేనే అనలే. ఆయన పునరుత్థానం జీవం ఆయన కాబట్టి తిరిగి లేచిండు. హల్లెలూయా. రైట్. ఈరోజు ఆయన తిరిగి లేచిండు. పౌలు అంటాడు ఈ సందర్భాన్ని కొరింథీ పత్రికల 2 అధ్యాయాలు పునరుత్థానం గురించి రాస్తాడు. పునరుత్థానం యొక్క శక్తి ఏంటిది? అసలు పునరుత్థానం కలిగి ఉండాల్సిందేనా మనము అని అంటే కలిగి ఉండాల్సిందే. ఎందుకంటే అప్పటికి చెప్తున్నారు, అప్పటికి టామ్ అయిపోయింది ప్రాంతం అంతా, యెరూషలేం ప్రాంతం అంతా. ఏమండి? పునరుత్థానం లేదని సద్దూకయ్యులు చెప్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కాదు, ఆయన బ్రతికి ఉండి సువార్త ప్రకటించినప్పుడే చెప్తున్నారు. పునరుత్థానం లేదని సద్దూకయ్యులు చెప్తున్నారు. ఆ ఆచారము కాస్త పౌలు కాలం వరకు కూడా కొనసాగుతుంది, పునరుత్థానం అసలు లేనే లేదని. కానీ పౌలు సంఘానికి హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే పునరుత్థానం ఉంది. ఒకసారి ఈ మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. స్త్రీ గురించి మనం ధ్యానం చేసే కంటే ముందు పునరుత్థానం యొక్క విశేషతను పౌలు రాస్తున్నాడు. ఐ థింక్ చూడండి, అసలు క్రీస్తు పునరుత్థానం కాకపోతే ఏమయ్యేది? 12వ వచనం 15వ అధ్యాయం. అసలు ఈ పునరుత్థానమే లేకపోతే ఏమవుతుంది? క్రీస్తు ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్తున్నారు? లేదని చెప్తున్నారంట. వినండి, ఇప్పుడు కాదు గలిబిలి బోధలు ఇప్పుడు గలిబిలి అవుతున్నాయి అనుకుంటున్నారేమో. గలిబిలి బోధ ఇప్పుడు కాదు, ఒకప్పటి నుంచే ఉంది బోధ. గలిబిలి, తప్పుడు బోధలు, చెడ్డ బోధలు, వాళ్ళకు నచ్చినట్లుగా చేసుకునే బోధలు ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచే ఉన్నాయి. కానీ విశ్వాసులైన వారు దాన్ని పరిశీలించాలని బైబిల్ సెలవిస్తుంది. ఆ సందర్భం ఏ సంఘంతో చెప్పినాడు? పౌలు బోధిస్తున్న లేఖనములు అలాగూ ఉన్నాయో లేవో అని తెలుసుకున్నారంట, చూసినారంట. ఏ సంఘం అది? ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఏ సంఘం? కొరింథేనా, తెస్సలోనిక? ఐ థింక్. వారు ఏం చేసినారంట? అసలు పౌలు బోధిస్తున్న బోధలు అలాగ ఉన్నాయో లేవో అని వాళ్ళు వెతకడం మొదలు పెట్టినారంట. అంతేనా? వెతకడం మొదలు పెట్టినారంట. మీరు ఎప్పుడైనా టీవీస్లో లేకపోతే మన చుట్టూ జరిగే బోధలు విన్నప్పుడు, అరే ఇది వాక్యానుసారమైన బోధ కాదేమో, వాక్యానుసారమైన క్రియలు కాదేమో అని ఎప్పుడన్నా మీరు గుర్తెరిగినారా? ఎప్పుడైనా గుర్తెరిగితే మంచిది. అది గుర్తెరగకపోతే మనం ఇంకా అంధత్వంలో ఉన్నాం. ఎవడు చేయబట్టుకొని పోతే వాడిని వెనకాల పోయే రకం. కానీ మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరని జ్ఞానం లేదు మనకు. ఒక పిల్లానికి కళ్ళు లేవు, వానికి ఒక ఆధారం కావాలి. ఇప్పుడు వాడు కళ్ళు లేవు కాబట్టి ఎవడు చేయబట్టుకొని పోతే వాడు వెంట వెళ్ళిపోతాడు. మనం అంధత్వంలో ఉండొద్దు, వాక్యం అనే అంధత్వంలో ఉండొద్దు. ఏ బోధ సరి అయినది? ఏమొచ్చిందంట? పునరుత్థానం లేదని మీరు ఎట్లా చెప్తారు? వీళ్ళెవరు? వీళ్ళు కూడా ఎవరు? వీళ్ళు అబ్రహాము వంశస్థులే. వీరు కూడా అబ్రహాము మా తండ్రి అని చెప్పుకునే వాళ్ళే. కానీ దాంట్లో భేదం వచ్చేసింది. ఏం భేదం వచ్చింది? పునరుత్థానమే లేదు. ఈరోజు కూడా అప్పుడు కాదు తప్పుడు బోధలు, అప్పుడు కాదు ఇప్పుడు కూడా తప్పుడు బోధలు ఉన్నాయి లోకంలో. అందుకే ఎన్ని రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం? వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేశాను? సుమారుగా 8 వారాల నుంచి ఇదే మెసేజ్ చెప్తున్నా నేను. దేవుని చిత్తే మళ్ళీ మన భాగంలోనికి నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఈరోజు ఈస్టర్ కాబట్టి ఈ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. దేని విషయంలో జాగ్రత్త పడాలంట? బోధ విషయంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడమని బైబిల్ చెప్తే నేను దాన్ని మార్చి ఇంకొక విషయం చెప్తున్నా. ఏంటంటే బోధ విషయంలో జాగ్రత్త కాదు, అవసరమైతే బోధ విషయంలో భయపడు. ఎందుకంటే బోధనే నీ జీవితాన్ని ఎక్కడ పోవాలో నిర్ణయించేది. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త చెప్తున్నాడు. చదవండి. మృతుల పునరుత్థానం ఒకవేళ లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేడు. మరియు
క్రీస్తు లేపబడి ఉండని ఎడల అసలు మేము చెప్పే సువార్తనే పెడతాం. యేసుక్రీస్తు లేపబడకపోతే, అసలు ఈ పునరుత్థానం అది లేకపోతే సువార్తనే వేస్ట్ అంట. సువార్త కాదు, ఇంకా చెప్తున్నాడు మీ విశ్వాసమును వ్యర్థమే. అండ్ అసలు నిరీక్షణనే ఉండదు మనకు పునరుత్థానం లేకపోతే. ప్రియులారా, పునరుత్థానం యొక్క శక్తి అంటే, పునరుత్థానం అంటే ఇంకా అర్థం కాలేదా? తిరిగి లేవడం. పునరుత్థానం అంటే తిరిగి లేవడం. యేసుక్రీస్తు తిరిగి లేచిండు కదా, దాన్నే పునరుత్థానం అంటున్నాం. సరే, తెలుగు వచ్చా మీ అందరికీ? తెలుగు సబ్జెక్ట్ వచ్చా? నాకు ఇంకా గుర్తుంది, సందులు అని ఉంటాయా, దాంట్లో సవర్ణ దీర్ఘ సంధి. పునర్ అంటే తిరిగి, మరల, రైట్? పునర్ తిరిగి. ఉత్థానం అంటే లేవడం. ఉత్థానం అంటే తిరిగి పునరుత్థానం అంటే తిరిగి లేవడం. రకంగా చెప్పాలంటే మరలా లేవడం. సో పునరుత్థానం అంటే తిరిగి లేవడం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధిలో పాతి పెట్టబడ్డ తర్వాత 3 రోజులకు ఏమైనాడంట? తిరిగి లేచి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవకపోతే ఏం జరిగేది అన్నా? లేదు, అసలు విశ్వాసం, నిరీక్షణ లేదు. యేసుప్రభు ఎక్కడ పోయిండు అనుకునే వాళ్ళం మనం. అది చచ్చిపోతే అట్లా ఆయనలాగానే ఇంకా అట్లనే ఉండిపోతాం మనం అనే పరిస్థితి మనది. పునరుత్థానం ఉంది. నేను చనిపోయి తిరిగి ఎట్లా లేస్తున్నానో, నా యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా ఒక రోజు తిరిగి లేస్తారు. నేనేమో వెంటనే వెళ్ళిపోతున్నా, నాకున్న పనులను బట్టి నేను వెంటనే తిరిగి లేచిపోయినా, కానీ మీరు కూడా లేస్తారు. కానీ మీకు ఒక గడియ ఉంది, మీకు కొంత సమయం మీ కొరకు ఎదురు చూస్తుంది. అసలు మీరందరూ ఒకే టైంలో రెప్పపాటున లేస్తారంట. మనం అందరం ఒకే సమయంలో రెప్పపాటున లేస్తాం. అసలు లేస్తామా లేవమా అన్నట్టుంది మీ బతుకు. లేస్తామా చెప్పండి? నేను ఆయన రాకడ్లా ఎత్తబడతా. ఆమేన్, హల్లెలూయా. రెప్పపాటులో మనం అందరం లేస్తామంట. సమాధులు తెరవబడతాయంట. ఆమేన్. ఇదే పునరుత్థానం దేవుడు మరలా మనకిచ్చే అవకాశం. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ సువార్త నిజమైనది. ఆయన అంటున్నాడు, మేము చేయు ప్రకటన కూడా, ప్రకటననేనా? మేము చేసే ప్రకటన అంటే మేము చెప్పే సువార్త వ్యర్థమైపోతుంది. ఏమని చెప్తావు? అరే అందరు చచ్చిపోయినట్టుగా మీ దేవుడు కూడా చచ్చిపోయినరా అనే దాంట్లో ప్రత్యేకత ఉందా? అరే అందరు చచ్చిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డాడు, కానీ ఈయన ఒక్కడే తిరిగి లేచిండు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన పెరుగుతున్నప్పుడు పాపం చేయలేడు. చివరికి పిలాతు యొద్ద నిలబడ్డప్పుడు పిలాతే చెప్పిండు న్యాయం తీర్చేవాడు. అసలు ఈయన ఎదుట నాకు ఏ నేరమో కనబడతలే. ఇప్పుడు అధికారం పంచాయతీ చెప్పేటోడు ఏం చేస్తాడు? తప్పు లేకపోయినా, అమ్మాయి అబ్బాయి ఒక పంచాయతీకి ఉన్నారు. ఈ అబ్బాయిది ఏం తప్పులేదు, అమ్మాయి ఏదేదో మిస్టేక్ చేసింది, అమ్మాయి మీద చాలా నేరాపో వచ్చింది. ఇప్పుడు అబ్బాయిని కూడా గద్దిస్తారు. కొన్ని చూడనట్టుగా ఊకోవాలి, నువ్వు పిచ్చి పిచ్చి చేయొద్దు, ఇట్లా తప్పు లేకపోయినా న్యాయం చేసేట ఆయన పద్ధతి అది. ఎందుకంటే కొంచెం గద్దిస్తే వీళ్ళు కూడా కూల్ అవుతారేమో అని. కానీ పిలాతు అట్లా చేయలే. పిలాతు కూడా చేయాల్సింది. యూదుల రాజా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు అనవసరమైన మాటలు నోరు జారగొట్టద్దు, 3 రోజులలో దేవాలయం పడగొట్టి లేపుతానన్నమాట, అది తప్పు, అట్లా చేయొద్దు. సరే అయిపోయింది, ఎక్కడిదక్కడ అని చెప్పాలి పిలాతు. అసలు నాకు లెక్క. కానీ పిలాతు అన్నాడు, అసలు ఏ కోణంలో చూసినా, ఎన్ని రోజులు విచారించినా నాకు ఈయన ఎదుట ఏ నేరము కనబడతలే. అన్యాయపు నేరము మోపిర్రంట ఆయన మీద. ఏ నేరం మోపడానికి అవకాశం లేదు. అసలు నేరం తీసుకొచ్చిన వాళ్ళకు కూడా తెలిసి ఈయన దగ్గర నేరం మోపడానికి ఏం లేదు. అనవసరమైన నేరం, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపుతా, ఇదొక నేరమా? ఆయన వాస్తవం చెప్పిండు. ఆయన ఏ దేవాలయం గురించి చెప్పిండు? శరీరం. ఆయన శరీరం గురించి ముందే ప్రకటన చేసుకుంటే ఏమని? దేవాలయం పడగొట్టి 3 రోజులలో కడతా అన్నాడు. ఏ శరీరము? ఈ శరీరం. ఈ శరీరం సమాధిలో ఉంచబడుతుంది, 3వ రోజు తిరిగి లేస్తుంది. దానికి సాదృశ్యకంగా చెప్పిండు ఆయన. అది వాళ్ళకి అర్థం కాక నేరం మోపిర్రు యేసుక్రీస్తు పైన. యూదుల రాజు అని పిలువబడుతుండే ఈయన యూదులకు రాజు ఎట్లయితాడు ఈయన? ఎస్, ఆయన యూదుల రాజు కాడా? యూదుల రాజు కాదా? ఆయన యూదుల రాజే. ఇంకో నేరం మోపిండ్రు. ఏమని? ఇదే మేజర్
చివరికి దీని ద్వారానే శిక్ష విధించి యేసుక్రీస్తుకి. ఏంటి ద మేజర్ రీజన్ అంటే, ఈయన దైవ కుమారుని అని చెప్పుకుంటున్నాడు పిలాత. అది చాలా పెద్ద తప్పు. మేము దైవాన్ని ఎంత గొప్పగా భావిస్తాం. గీడు పాపులతో సాంగత్యం చేస్తాడు, వ్యభిచార స్త్రీను పక్కన కూర్చోబెట్టుకున్నాడు, అన్యస్తులతో అన్య కులస్తులతో కలిసి భోజనం చేస్తాడు. వీడు దైవ కుమారుడు ఎట్లయితే? యూదులు అంటే ప్రత్యేకత కలిగి ఉండాలి కదా. వీడు అందరితో ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతాడు. వీడు క్షమించాలి అట్లా అంటే వాళ్ళు చేసిన అంటే ఆయనని ఈ మాట అనకూడదు, కానీ వాళ్ళు ఎత్తిన నేరాన్ని చెప్తున్నా. ఇట్లా నేరం మోపితే ఆయన అన్నాడు, నేను రోగుల కొరకు వచ్చిన కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, పాపులను పిలువ వచ్చిన కానీ నీతిమంతులను పిలువ రాలేదు. వీడు యూదుడు ఎట్లయితాడు? దైవ కుమారుడు ఎట్లయితాడు? మరి ఆయన దైవ కుమారుడు కాదా? వాస్తవానికి దైవ కుమారుడే కదా. అన్నీ చేయని తప్పులను ఆయన పైన మోపిన్. ప్రియులారా, ఈరోజు నేనేం చెప్తానంటే ఆయన వాక్యం, ఆయన సువార్త వాస్తవమైనది. వాస్తవం, ఈ సువార్త వాస్తవం. కానీ ఎప్పుడు వాస్తవం అవుతుందో తెలుసా? ఆయన తిరిగి లేస్తేనే ఇది వాస్తవం అవుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, అసలు మృతుల పునరుత్థానం లేకపోతే మేము చేయి ప్రకటన పెడతామే, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచడం పెడతామే, చివరికి చదువుకుంటూ వెళ్తే అసలు మీరు నిరీక్షణ కలిగి ఉండడం కూడా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చింది పునరుత్థానము? మనకు శక్తినిచ్చింది. రెండవది మనకు విశ్వాసాన్ని ఇచ్చింది. మూడవది నాకు ఎప్పుడు చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది ఈ మాట ఏంటంటే, అసలు మనకు నిరీక్షణ ఇచ్చింది. ఏంటా నిరీక్షణ? నేను చచ్చిపోతే కూడా లేస్తానా? ఎస్, నేను చచ్చిపోతే నిశ్చయముగా నేను తిరిగి లేస్తా. ఎందుకు? నేను ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికి ఇన్ని రోజులు ఈ భూలోకంలో. కాబట్టి ఆయన చచ్చిపోయి తిరిగి లేచినట్లుగా ఆయన చెప్పిండు, నా యందు విశ్వాసం వస్తే మీరు కూడా తిరిగి, ఫస్ట్ వచనం అదే కదా, మీరు కూడా తిరిగి లేస్తారు. ఇది పునరుత్థానంలో ఉన్న శక్తి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ పాయింట్కి వద్దాం. నేను ఎక్కడెక్కడో పోతున్నా, మీరు నన్ను ఆపాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. కొంచెం గట్టిగా. ఆదివారం తెల్లవారినప్పుడు మగ్దలేని మరియకు, అమ్మా ఇటు చూడండి, నాకు అనిపిస్తుంది పాపాన్ని, శాపాన్ని, మన పైన రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకొని, మరణాన్ని, ఇంకా తన రక్తాన్ని అంత కార్చి లోకాన్ని, పాతాళముని, సాతానుని, మరణమును జయించిన ఆయన తిరిగి శిష్యులతో చెప్పినాడు, మీరు బాధపడొద్దు, నేను 3వ రోజు మరలా తిరిగి శ్యామరాజ్ 3వ రోజు తిరిగి లేస్తాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఎమ్మెల్యే గారు 25వ తారీఖు రోజు మన గ్రామానికి వస్తున్నారు అని అంటే మీరు ఏం చేస్తారు? పొద్దున్నే ఆయన వచ్చేది 11, 12, 1, 2, 3 గంటలకు వస్తాడు. కానీ మనం 6, 7 గంటల వరకు రెడీ అయ్యి బ్యాండ్, పూలదండలు, బొకేలు, స్వీట్ బాక్సులు, ఇట్లా చల్లటివి ఏంటిది పూలు, అవి కూడా పూలే కదా, ఇవన్నీ పెట్టుకొని రెడీగా నిలబడతారు. లాస్ట్ వచ్చి ఆయన వచ్చే వరకు విసుకొచ్చి ఆ దండలు మనల్లో ఒకళ్ళు మార్చుకునేటట్టుగా లేట్ అవుతుంది ఆడ. సో అంత లేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, శిష్యులతో చెప్పి నేను 3వ రోజు తిరిగి లేస్తా, వీళ్ళు కూడా ఒక బ్యాండ్ మేళం పెట్టుకొని, లేకపోతే ఆ కాలంలో ఏమైతే వాయిద్యాలు ఉంటాయి అవి పెట్టుకొని, దండలు, బొకేలు. అరే ఎవరు వస్తున్నారు? మరణాన్ని జయించి వచ్చిండ్రా, మా శిక్షను తప్పించడానికి లేచిండ్రా. ఇదిగో పునరుత్థానం అయినడ్రా. మరణము ఒక మనిషిని బంధించి ఉంచలేకపోయింది, సాధ్యమని నిరూపించగలిగిండ్రా ఈ మనిషి. ఆయన తిరిగి లేస్తుండ్రా. వీళ్ళు బొకేలు అవన్నీ పట్టుకొని 11 మంది, ఒకడు అప్పటికి చచ్చిపోయాడు, ఒక ఆయన, ఈయనతో పాటు ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ 11 మంది లేచి నిలబడి, ఒకవేళ రోమా సైనికులు, ఇక్కడేం పనిరా మీకు, మిమ్మల్ని నీడు ఉండొద్దు అన్నాం కదా, ఆల్రెడీ మా 2 సైనికులను అక్కడిక్కడ పెట్టినాం కదా, మీకేం పనిరా అంటే, మూరు కూడా మీ పని అయిపోయింది, ఇంకా మీ టైం అయిపోయింది, ఇంకా 3వ రోజు ఆయన లేస్తానన్నాడు. చూడండి, రాయి బొర్లించబడుతుంది, మహిమ శరీరం దాల్చుకొని ఆయన బయటకు వస్తాడు, దగ్గ మెరిసే వస్త్రాలతో ఆయన రాబోతున్నాడు. మరణము ఆయన బంధించి ఉంచలేకపోయిందని రిజ్యూ చేయడానికి ఆయన బయటకు వస్తున్నాడు అని వాళ్ళు నిలబడాల్సింది.
కానీ ఒక్కడు, ఎంత బాధ, ఎంత నిరాశ కదా. ఎవరి కొరకు ఈ శిక్ష భరించిండు అసలు? అందరి కొరకు కదా. వాళ్ళు అనుకోవాలి కదా, మా కొరకు శిక్ష, మేము తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు, మా పైన మోపబడ్డ ఆ నేరం ఆయన పైన వేసుకున్నాడు. అసలు అధికారులే చెప్పిండ్రు, న్యాయం చేసే అధికారులే, ఈయన మీద నాకు ఏ నేరం కనబడతలేదని. నేరం చేయనైనా మా కొరకు శిక్ష అనుభవిస్తే ఆయనను రాజుగా ఎదుర్కోవాల్సిన మేము భయపడి ఎవరి ఇంట్లో వాళ్ళు మూలలు కొండలలోకి వెళ్ళిపోయినారు, గుహలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. వినండి, ఎందుకు స్త్రీకి దేవుడు ప్రాముఖ్యతనిచ్చిండో తెలుసా? స్త్రీలారా, పాయింట్కి వస్తున్నా, వినండి. ఎందుకు ఇచ్చిండో తెలుసా? ఇప్పుడు తీయండి. ఐ థింక్ యోహాను సువార్త అనుకుంటా, అక్కడ ఆదివారం అని ఉంటే చివరి అధ్యాయాలలో ఒకసారి చూడ, నేను రాసుకోలే, నేను మర్చిపోయినా. ఎందుకు స్త్రీకి అవకాశం ఇచ్చిండ్రంటారు? యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. ఆదివారంన ఇంకనూ చీకటిగా, ఈరోజు ఏది కాదు, బండ గుర్తు చెప్తున్నా, ఈరోజు ఉదయం వేళ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కడనే ఎక్కడికి వచ్చిందంట? సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచింది. ఏం చూసింది ఆమె? పెందెల కడనే. ఎప్పుడు వచ్చిందంట? పెందెల కడనే ఇంకా చీకటి ఉన్నప్పుడే ఎక్కడికి వచ్చిందంట? సమాధి వద్దకు వచ్చిందంట. వచ్చి ఆశతో వచ్చింది, నా ప్రభువుని నేను చూస్తా. మీకు ఎప్పుడన్నా ఆశ ఉండేనా స్త్రీలారా? ఏమనుకోండి ఊకే స్త్రీలారా అంటే ఇలా స్త్రీ ఉంది కాబట్టి చెప్తున్నా, పురుషులు కూడా వినొచ్చు. ఎప్పుడైనా మీకు ఆశ పెందెల కడనే లేచి మేము చీపురు పట్టుకుంటాం, పెందెల కడనే లేచి బొగండ్లు తోముతాం, చెప్పండి. పెందెల కడనే లేచి కుండికాడ బోరేస్తాం. బోర్ పాపం ఎప్పుడు దానికి నోరు ఉంటే మన గల్లోలో ఎన్నిసార్లు తిట్టుకుంటుందో అది కూడా మొత్తం పోయింది. ఇప్పుడు ఎట్లయితుందో పరిస్థితి, ఇంకా 2 నెలలు కష్టం. ఆల్రెడీ న్యూస్ చూస్తున్నాను, 100 మీటర్స్ లోపలికి వెళ్ళిపోయినాయంట, వాటర్ అసలు లేవంట. కష్టం అసలు. వాటర్ వేస్ట్ చేయొద్దు, క్రైస్తవులుగా కరెంట్ని వేస్ట్ చేయొద్దు అంటే వాటర్ వేస్ట్ చేయదు. విన్సెంట్ గారు ఎప్పుడు చెప్తుంటారు, అసలు మీటర్స్ లేకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు అన్నారు. మీటర్స్ లేకపోతే ఎప్పుడు చెప్పింది? 1998లోనే చెప్పిండి ఈ మాట. కొండలు వేయడం నేరం అంట. వేస్తున్నారా? కొండలు వేయడం నేరం. అసలు మీటర్ లేకపోతే క్రైస్తవునికి అది తప్పు. క్రైస్తవుడు మీటర్ పెట్టుకోవాలంట. ఉండే మీటర్స్ ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. మీటర్ ఉన్న పాపం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీటర్ లేనట్టు లేదా? కిషన్ బ్రదర్ ఉందా? మీటర్ ఉన్న వాళ్ళు చేయలేబట్టండి. స్త్రీలారా మీరు కూడా ఎత్తండి. సరే, ఇప్పుడు ఒక పంచండి, మీటర్ లేని వాళ్ళు చేయలేబట్టండి. ఒప్పుకోండి. మీరు చింటూ లేదా? నాని బ్రదర్ తప్పు బ్రదర్, అది మీటర్ మనం ఫ్రీ కరెంట్ అస్సలు రాదు నీకు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయినా కానీ రాదు. రైట్ మనం ఎక్కడనే వెళ్ళిపోతున్నాం. అందుకే మీరు నేను పోతేనే ఉంటాయి కానీ. రైట్, ఎక్కడున్నాము? పెందెల కడనే లేచి. స్త్రీలరా మీరు లేస్తున్నారా? అట్లీస్ట్ సండేనైనా 8 గంటలకు బ్రదర్ రమ్మంటాడు, 8 గంటలకు వెళ్తాం. ఏం చేసా? అసలు యేసు ప్రభు తిరిగి లేచినాడు అంటే ఇక ఆయన ఆత్మరూపకంగా ఉన్నాడు. ఆత్మరూపకంగా ఉన్నమని ఆయన దేవాతి దేవుడు మొట్టమొదటి కనబడ్డది తాను ప్రేమించే యోహాను కాదు, తనతో ఎక్కువ సహవాసంలో ఉన్న 3 శిష్యులకు కాదు, తనతో తిని పండుకొని తిరిగిన 11 మంది శిష్యులకు కాదు, తన సొంత తల్లి, తనను కన్న తల్లికి కూడా కనబడలేడంట. ఎవరికి ఆశ్చర్యం వేస్తుంది స్త్రీలరా. ఎవరికి కనబడ్డాడంట? 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియకు కనబడ్డాడంట. ఎందుకు మరియకు కనబడ్డాడు? ఇక్కడనే కనబడుతుంది ఆమెకు ఆశ. నా ప్రభువుని నేను వెతకాలి. అసలు వెతకడం కాదు, అసలు ఆమె అనుకుంది గుడ్డిగా నా ప్రభు అక్కడ ఉంటాడు, నా ప్రభు అక్కడ ఉంటాడు. ఆశతో ఎప్పుడైనా వచ్చినావు, ఇక్కడ మన ప్రభు ఉంటాడు, మన కొరకు వెయిట్ చేస్తున్నాడు ఆరాధనలో. అంత నీ పాష్ పనులు అన్నీ అయిపోయినాక వస్తావు.
అదే పాశముఖంతో పోతాం, ఏం పెద్ద తేడా ఉండదు. ఆశతో వస్తే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, నీ పనులన్నీ అయిపోయినాక వచ్చినావు అనుకో,